మమ్మీ అది అని ప్రార్థన. ప్రభునందు ప్రియమైనటువంటి పరుస్ ఎవాంజలికల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్కి మీకు స్వాగతాన్ని పలుకుతున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మరి వర్షాభావ పరిస్థితులను బట్టి, వర్షం కురుస్తున్న కారణాన, వాతావరణ ప్రతికూలతను బట్టి, వాతావరణంలో నెలకొనినటువంటి మరి తుఫాన్ కారణంగా మరి ఈరోజు ఆన్లైన్ వర్షిప్ని ఏర్పరచడం జరిగింది. సో ఆన్లైన్లో మాతో పాటు ఏకీభవించే బిడ్డలందరికీ కూడా మరొకసారి ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్కి మీకు స్వాగతాన్ని పలుకుతున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు ఈ ఆన్లైన్ వర్షిప్లో సంఘ బిడ్డలందరూ మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. మరి అలాగే ఆన్లైన్లో వీక్షించే బిడ్డలకు కూడా మీకు మా యొక్క మరి శుభాలు పలుకుతున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క మరి ఉదయకాల సమయం, ప్రత్యేకంగా ఈ యొక్క జూలై మాసంలో మరి 3వ వారము నీ సన్నిధిలో చేరి నిన్ను ఘనపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ పునరుద్ధాన ఆరాధనను మీరు దీవించండి. ముఖ్యంగా మరి ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వర్షిప్లో పాల్గొంటున్నారో వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రత్యేకమైన దీవెన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈరోజు జరుగుతున్న ఈ ఆన్లైన్ వర్షిప్ ద్వారా మీరు మహిమ పొందండి. మా సంఘ బిడ్డలందరినీ బలపరచండి. మరి ప్రభు, అలాగే మరి వాతావరణంలో నెలకొన్నటువంటి ప్రతికూలతలను కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభు, చక్కటి వర్షాలు మీరు మాకు ఇస్తూ ఉన్నారు. అయితే పంటలు నష్టపోని వర్షాలు మాత్రమే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉండి మా ఆరాధనలు గైకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన అంతటి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందండి. అలాగే మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకులందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, జరుగుతున్న ఈ ఆరాధన అంతటి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి ఈ దినము ప్రత్యేకమైనటువంటి నీ సన్నిధి మాకు ఉంచండి. మరి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య సందేశం ద్వారా, అలాగే సాక్ష్యముల ద్వారా కూడా మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచుదాం. మొదటిగా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదమనేటువంటి పాట అందరము కలిసి హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదమనేటువంటి పాట అందరం కలిసి పాడి ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము.
ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండో పాటగా అన్ని నామముల కన్నా పైన మన పాట పాడుకొని దేవుని నామం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసెదము.
జయధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసెదము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మూడో పాటగా కృపామయుడ నీలోనన్న పాట పాడుకుని దేవుని అమ్మాయి. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా
నీలోన కృపామయుడా నీలోన నివసింపచేసి నన్నురా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నన్నురా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. హల్లెలూయా హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు టైసన్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. జరుగుతున్న ఈ ఆరాధన అంతటినీ దేవుడు దీవించి బలపరుచున్నట్లు సహోదరు టైసన్ అలాగే సహోదరి ప్రశాంతి ఇద్దరు కూడా ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మరి తండ్రి మీ నామానికి మహిమ కలుగును గాక నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గడిచిన 2 వారాలు మరి నాయన మరి మమ్మలను మీ సజీవ రెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించి ఈ 3వ వారంగా నీ పాదసన్నికి చేరి మరి నాయన మరి ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఏది ఏమైనా కానీ మరి నాయన ప్రార్థించినప్పుడు వర్షాన్ని ఇచ్చినారు మరి తండ్రి, చక్కటి వాతావరణాన్ని ఇచ్చినారు, నీకు వందనాలు. అదే విధంగా మరి నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి నాయన మరి ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో మరి నాయన మరి ఆటంకం రాకుండా మరి వాతావరణాన్ని మీ చేతిలో అప్పగించుకుంటున్నాం. అద్భుతం చేయ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఎవరెవరైతే మరి నాయన వర్షానికి మరి నాయన అయ్యో మేము మరి తండ్రి మరి సన్నిధికి పరిగెత్తలేక ఉంటున్నామని బాధపడుచున్నారు, వారితో కూడా మీరు మాట్లాడని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మన నాయన వారు ఏ అక్కర్లతో ఉన్నారో, ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలను అక్కర్లను తీర్చండి. మన నాయన గడిచిన వారం అంతా మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మరి నాయన స్వస్థతనిచ్చినారు. మరి నాయన ఇంకా అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి నాయన పాటల ద్వారా మీ నామాన్ని మహిమ పొంది ఉన్నాం తండ్రి. అదే విధంగా బైబుల్ పఠనం ద్వారా మరి మా నోటితో మీరు మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, మా నోట్లతో మీరు మాట్లాడిస్తున్నందుకు వందనాలు. అదే రీతిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి నాయన, స్తుతి ఆరాధనలతో ఉండి ఆశీర్వించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ మాలో సంచరించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఆత్మదేవ మీరు మాతో మాట్లాడుచుండగా మరి నాయన నీ దాసుని సిలువ సాట్న మరుగుపరుచుకొని మరి నాయన ఆ వాక్యానుసారంగా మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆన్లైన్ లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆ బిడ్డలను కూడా మీరు రక్షించండి, కరుణించండి, కాపాడండి. మన నాయన నశించిపోతున్న ఆత్మలను రక్షించమని అడుగుతున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డకు రక్షణ మారు మనసునివ్వండి అయ్యా, నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఈ ఆరాధన మరి నాయన ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించండి. మీరు మాతో మాట్లాడుచున్నప్పుడు మా హృదయాలను సాతాను గారు దొంగలించకుండా ఆశీర్వదించండి. వాక్యానుసారంగా మన నాయన మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. మరి నాయన వాక్యం అనే విత్తనం మరి మా హృదయంలో మేము విత్తుకునేలాగా ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపం నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన మధ్యలో ఉన్న సోదరు ప్రశాంతి. స్తోత్రం స్తోత్రం. మహాపరిషుద్ధుడు మా ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాఠంలో కొందనాలైనా ఇదిగోనైనా గడిచిన వారం నుంచి వారం వరకు సజ్జుడు మమ్మల్ని సజ్జులుగా మీరు భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుద్ధాన శక్తిని మాకు అందరికి దయచేసినందుకు వందనాలు
చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నేను ఉదయకాల సమయం అందు నీ నామాన్ని కనపరుస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు సూత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన పాటల ద్వారా మహిం పొందేమని నమ్ముతున్నామయ్యా. ఆరాధన ద్వారా కూడా నువ్వు విజయం పొందాలని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన మా మూడు భార్య జీవితాలు చిగురించే సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగయ్యా నిన్ను నమ్మిన వారిని విడవను ఎడబాయనని చెప్పిన దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దీంట్లో పాలు పొందిన ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం నాయన. పాలు పొందిన బిడ్డలకు మరొక తరుణం దయచేయమని అడుగుతున్నాం నాయన. నీ ఆత్మ నాయన మా అందరిపై కుమ్మరించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగయ్యా మేము మోసపోకుండా ఇతరులు మోసపుచ్చకుండా నాయన నీ వైపు తిరిగి నాయన నీ వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు మాకు అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగయ్యా ఆకాశం భూమి గతించిన మాటలు గతించనని చెప్పిన దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశం సింహాసం భూమిని పాదపీఠం అని చెప్పిన దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన నీ దాసులు నీ సిలువు సట్ను మరుగుపరుచుకొని ఏ వర్తమానం అయితే మాకు చెప్పబోతుండ నాయన ఇది మా హృదయాలలో నాయన ఫలించుకొని కృపను అనుగ్రహించి ఇదిగో నాయన నీరు కట్టి తోటలాగా నాయన మా హృదయాలలో ఫలించుకొని కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నాయన మా సంఘ బిడ్డలో బలహీనలు ఉంటే బలమంత్రించి అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచమని అడుగుతున్నాం నాయన. నీ దాసుడు వాక్యం ఎత్తుతుండగా నాయన మా ఎవరైతే బలహీనలు ఉన్నారో వాళ్ళకి నువ్వు స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ కార్యం ప్రతి బిడ్డల పట్ల జరిగించమని అడుగుతున్నాం నాయన. ఈ వారం అంతా కూడా నాయన మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద బద్దలు పుచ్చుకొని రేకల పోకళ్ళంతా కూడా నీ కాపుదల నీ భద్రత మాకు ఉంచమని అడుగుతూ నీ దాసుడి కుటుంబాన్ని కూడా నీ సిలువు సట్ను మరుగుపరుచుకొని నలుగురు కుమార్తెను అన్నయ్యని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఇదిగో నాయన ఈ యొక్క లైలో ఎంతమంది బిడ్డలైతే చూస్తున్న వాళ్ళని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి నీకే మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 63వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 63వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి మరి యానీ జాస్పర్ మరి ఈ కీర్తన మనతో చదివిస్తుంది. అరవై 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృపా జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను నీలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. మనమందరం ఆ విధంగా ఉండగానే మనము ఉన్న చోట రెండు చేతులు ఎత్తి స్తుతి ఆరాధన చేద్దాం. మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవుని వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కనపడుద్దాం. మన మధ్యలో ఉన్న హానోక్ మనల్ని స్తుతి ఆరాధన నడిపిస్తాడు. అందరూ కూడా స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని కనపడుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
లేలుయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం, మమ్ము ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం, మా ప్రార్థనలను ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం. హల్లెలూయా 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 స్తుతులపై ఆసీనుడు స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. ఆమేన్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం. మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
మరి యొక్క స్తుతి ఆరాధన గీతం పాడుతూ మనం దేవుని సమర్పించుకుందాం. ఈరోజు ఈ యొక్క మరి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందుతున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరుద్దాం. మరి అన్ని విధములుగా దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి. వాయిద్యాలు లేకపోయినా దేవుడు మనకిచ్చిన చక్కటి వాయిద్యాలు దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ స్తుతి ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలముగా మనం ఉండాలి. ప్రత్యేకంగా ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప వాయిద్యాలు, నీకు ఇచ్చిన వాయిస్, నీకు ఇచ్చిన 2 చేతులు, నీకు ఇచ్చినటువంటి గళము, నీకు ఇచ్చిన స్వరము, నీకు ఇచ్చినటువంటి 1000 తంతుల స్వరమండలముతో దేవుని స్తుతించాలి. మరొక పాట మనం పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని కీర్తిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్న వారు అక్కడి దేవుని సన్నిధిలో పాడి ఆయన నామాన్ని కీర్తించుదాం. మరి దేవుని సన్నిధిలో ఈరోజు స్తుతి చేసే దినం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యంలో మరి ఉంది. కాబట్టి ఈరోజు దేవుని స్తుతి చేస్తావా? ఆయన నీకుంటే చాలు, ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా నీవుంటే నాకు చాలు యేసయ్య అని పాట పాడుతూ తిరిగి మనల్ని మనం దేవుని సమర్పించుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఆమేన్. నీ తోడు చాలయ్యా,
నీ నీడ ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతుల పైకి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమె నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరు పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై మన మధ్యలో ఉన్న మన సంఘ సభ్యులు మరి సహోదరి షీల మనల్ని ప్రార్థన నడిపిస్తారు. అలాగే పద్మరావు ఇద్దరు కూడా మరి ఈ దినం విత్తబడిన వాక్యం కొరకు ప్రార్థన నడిపించాల్సిన కోరుతున్నాం. ప్రార్థన. సన్నిధిలో ప్రేమించము తండ్రి, నీ పరిశుద్ధ నామములో వైకుంఠ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా గత వారం నుంచి తండ్రి పరిశుద్ధి వందనాలు తండ్రి. దేవా మాసంలో ఉన్నామంటే కేవలం మీ కృప, మీ చిత్తమే తండ్రి. దేవా ఇలాంటి భాగ్యం లేక ఎంతో మంది బిడ్డలతో మార్పిస్తున్నా కానీ తండ్రి మేము సభ్యులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప ద్వారానే తండ్రి. దేవా అదే రీతిగా తండ్రి వినాయకమైన పాఠములతో తండ్రి నేను శుద్ధించాను తండ్రి. అదే రీతిగా వాక్యం ద్వారా తండ్రి ఇంకా మేము మాతో మాట్లాడండి, తీటగా మాతో మాట్లాడమని లేకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అదే రీతిగా తండ్రి వాక్యం ద్వారా ఇంకా మమ్మల్ని బలపరచండి, సంఘాన్ని బలపరిచి ఆశ్రయించండి. దేవా ఈ ప్రార్థన కూడా మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మీలో విశ్వాసంగా ఎదిగిపోయి మాకు దయచేయమని లేకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే రాకట సమీపిస్తుంది తండ్రి, అంత దినంలో ఉంటున్నాం తండ్రి. దేవా చూస్తున్నాం తండ్రి దేశం లోపం ఇలా అయిపోతుంది కానీ తండ్రి నమ్మకం విడుదల కానీ తండ్రి సజీవంగా ఉంటారని తండ్రి మీరు లేఖనం రాసిన రీతిగా తండ్రి కోడి తన రెక్కల కింద ఎలా భద్రపరుస్తారో మీరు ఆ రీతిగా మమ్మల్ని భద్రపరుస్తున్నారు తండ్రి. దేవాది కేవలం మీ కృపనే తండ్రి. ఆ రీతిగా మేము అధికారంగా మీ కృపను మాకు దయచేయమని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ అదే విధంగా మా సంఘాన్ని కూడా తండ్రి మీరు ఆశ్రయించండి, సంఘ సరిహద్దులు కూడా విశాలపరచండి, సంఘంలో ఇంకా అనేక ఆత్మలు మీరు బలపరచండి, ఆశ్రయించండి. దేవా ఎవరు కూడా తండ్రి నశించకూడదు తండ్రి, ఎవరు కూడా తండ్రి నలిగిపోయిన హృదయాలతో ఉంటున్నారు తండ్రి. దేవా అలాంటి బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. దేవా బహుగా వాళ్ళని మీరు తండ్రి ఆదరించండి తండ్రి. దేవా లోకరీతిలో ఉంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నీ మార్గంలో వచ్చే ఆ బిడ్డలకు భాగ్యాన్ని దయచేయమని లేకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అదే విధంగా తండ్రి ఇంకా మీలో విశ్వాసంగా ఎదిగి తండ్రి మేము కూడా అనేక కూడా స్వార్థ ప్రకటించేలాగా సహాయం చేయమని లేకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మేము ప్రార్థించిన రీతిగా తండ్రి మీరు వర్షాలు కురిపించారు. దేవా మీకు ఘనత మహిమ చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనుషులకు చెప్పుకుంటే వ్యర్థమైన కానీ తండ్రి దేవా మీకు చెప్పుకుంటే మేము ప్రయోజనం తండ్రి. అది ప్రతి పాత్ర మీరు ఆలకిస్తారు. అదే రీతిగా తండ్రి మేము సంఘమంతా ప్రార్థించే రీతిగా తండ్రి మీరు మంచి వర్షాలు ఇచ్చారు. దేవా మంచి పంటలు పండే కృపను దయచేయండి. రైతులకు కూడా నష్టం జరగకుండా తండ్రి రైతులను కూడా మీరు కాపాడండి తండ్రి. అదే రీతిగా మా దేశాన్ని కూడా మీరు కాపాడండి తండ్రి. దేవా అదే విధంగా తండ్రి ఇంకా బిడ్డలను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. ఏ ప్రార్థన కూడా మరి ముఖ్యంగా అంత దూరంలో ఉంటున్నప్పుడు తండ్రి ఏ ప్రార్థన కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ప్రార్థనలో పాల్గొనే శక్తిని మా సంఘస్ల బిడ్డలకు అందరికీ దయచేయండి. పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో వెతుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే పద్మరావు. మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మరి ఆన్లైన్ మరి ప్రేయర్ ద్వారా ప్రభువా పునరుద్ధరణ ప్రభువా నేను పరిశుభ్రనిస్తున్నాం నాయన. ఎంతవరకు నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా మేము పొందిన రీజన్ బట్టి నీకు సూచన చెల్లిస్తున్నాం నాయన. ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క ప్రభువా మరి ఆరాధనను మరి వారు వింటున్నారో ప్రభువా అందరిని దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. మరి నాయన అది త్వరలో మేము నాయన మరి ఇంకా చక్కని మందిరంలో ప్రభు మేము వర్షిప్ చేసే కృపను మాకు దయచేయండి. త్వరగా మందిర నిర్మాణం జరుగుటకు సహాయాన్ని అందించమని అడుగుతున్నాం తండ్రి. మీకే వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మరి మేము ప్రభువా వట్టి కుండలుగా ఉన్నాం ప్రభువా. మరి నీ వాక్కులు కొరకు ప్రభు మేము వేచి ఉంటుండగా నీ దాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి ప్రభువా మాకు కావలసినటువంటి దివ్యమైన వర్తమానంతో మమ్మల్ని ప్రభువా మీరు బలపరచమని
ప్రభు తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి. నైనా మరి నైనా ఈ యొక్క నైనా వారంలో ప్రభు మీరు మమ్మల్ని కాపాడారు ప్రభు. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మేపరిచే కృపను కూడా మా అందరికి ఇచ్చిన రీతిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆన్లైన్ ప్రేయర్ లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. మా సంఘ పరిచయలు ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింప చేయమని అడుగుచు ప్రభువా, మరి నీ యొక్క మరి నా మహిమార్థమై మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభువా మరి విలువైన పాత్రలుగా నైనా మమ్మల్ని వాడుకోమని అడుగుచు నేను గణపరుస్తూ, మరి ముఖ్యంగా ఈ క్షణాన ప్రభువా నీవు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని సరిచేయమని మమ్మల్ని ఇంకా ఆత్మీయతలు ఎదిగింప చేయమని అడుగుచు ఈ కొద్ది ప్రార్థన ప్రభువుని యేసుక్రీస్తునామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి వర్షాన్ని బట్టి, తుఫాను బీభత్సాన్ని బట్టి, మరి కొంత అననుకూల పరిస్థితులు ఏర్పడడం బట్టి ఈరోజు మనము సంఘములో ఆరాధించలేకపోతున్నాం. ఆన్లైన్ వర్షిప్ ద్వారా సంఘ బిడ్డలందరూ మాతో కలిసి మరి ఏకీభవిస్తున్నందుకై దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి గడిచినటువంటి మాసములన్నీ దేవుని కృప మనల్ని వెంటాడింది. దేవుని శక్తి అపరిమితమైనటువంటి ప్రేమ చేత మనం కాపాడబడ్డాం. ఈరోజు మనం ఇక్కడ దేవుని సన్నిధిలో సజీవులమై ఉన్నామంటే కేవలము ఆయన కృపను బట్టే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యం 62వ కీర్తన పోయిన వారం మనం ధ్యానం చేశాం. దావీదు రాసినటువంటి కీర్తనలో 62వ కీర్తనలో 3 విషయాలు మనం ధ్యానం చేసి ఉన్నాం. మొదటిది రక్షణ, రెండవది నిరీక్షణ, మూడవది మహిమ. ఈ 3 విషయాలు ప్రతి ఒక్క మరి విశ్వాసి పొందాలి. రక్షణ పొందిన వారు నిరీక్షణ లేకుండా జీవిస్తున్నారు. రక్షణ మరి ఉన్నటువంటి వ్యక్తులు నిర్లక్ష్యంతో ఉండరు. రక్షణలో ఉన్నటువంటి వ్యక్తులు నిరీక్షణ కలిగి జీవిస్తారు. నిరీక్షణ కలిగి మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తూ ఉంటారు. కృప నుండి అధిక కృపను పొందుతారు. అది ఈ వాక్యములో ఉన్నటువంటి మరి మూలాంశము. మరి 63వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదు యూదా అరణ్యములో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. 63వ కీర్తన ఒక అడవిలో ఉన్నప్పుడు రాస్తూ ఉన్నాడు. దావీదు జీవితం అంతా మరి చాలా అడవికే అంకితమైంది. మరి కొన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తే దావీదు హీ వాజ్ యంగెస్ట్ సన్ ఇన్ ద ఫ్యామిలీ. హీ వాజ్ ద సన్ ఆఫ్ జెస్సీ. ఒక విధంగా మనం చూసినట్లయితే ఆయన యెష్షయి కుమారుడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెష్షయి మొద్దు నుండి చిగురు పుడుతుంది అని అంటే ఆ చిగురు ఎలా పుట్టింది, ఆ అంకురం ఎలా పుట్టిందంటే దావీదు నుండి యేసయ్య రావడం కొరకు అడవిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప రాజుగా ఎంచుకున్నాడు. అడవి కాసిన వెన్నెలలాగా దావీదు యొక్క జీవితం ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో అడవి కాసిన వెన్నెల లాంటి పరిస్థితులు ఎవరిలో ఉన్నా దేర్ ఈజ్ ఎ హోప్ ఇన్ ద జీసస్, దేర్ ఈజ్ ఎ హోప్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ ఈజ్ ఎ హోప్ ఇన్ జీసస్ నేమ్. కాబట్టి నిరీక్షణ కలిగి జీవించాలి. అడవి కాసిన వెనలలాగే నీ జీవితం అంతా గడిచిపోదు, కానీ మధ్యలో దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు దయచేస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే 30వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏమంటాడంటే చాలా చక్కటి రాస్తాడు. ఏమని చక్కటి మాటలు రాశాడు అక్కడ. మరి ఒకనికి ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను అని అంటూ ఉదయం కాగానే సాయంకాలమున ఆ ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. అదండి నిరీక్షణ అంటే. సాయంకాలం ఏడుపు వచ్చి రేపు కూడా మరి ఈ రాత్రంతా ఉంది, మళ్ళీ రేపు కూడా నేను ఏడుస్తాను, ఎల్లుండి కూడా ఏడుస్తాను, ఆవుల ఎల్లుండి కూడా నేను ఇలాగే ఉంటాను, ఈ సంవత్సరం అంతా నాకు ఇలాగే ఉంటుంది, నా జీవితమే ఇలాగుంది, నా తలరాతే ఇలాగుందని మరి కొంతమంది దే ఆర్ బిలీవింగ్ ఇన్ ఫెయిత్. డోంట్ బిలీవ్ ఇన్ ఫెయిత్, బట్ బై ఫెయిత్ యూ షుడ్ బిలీవ్ ఇన్ గాడ్. ఈ దేవుల్లో నీవు మరి విశ్వాసము ద్వారా చూడాలి. వెలిచూపు వలన నీవు దేవుని సన్నిధిలో నడుచుకోవడం కాదు,
విశ్వాసం వల్ల నడుచుకుంటే నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. డోంట్ బిలీవ్ ఇన్ ఫెయిట్. ఫెయిట్ అంటే చాలామంది కర్మ అంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ ఫెయిట్, అంటే ఒక విధంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. బట్ గాడ్ ఈజ్ ప్రవోకింగ్ us టు బిలీవ్ ఇన్ జీసస్, టు బిలీవ్ ఇన్ సాల్వేషన్, టు బిలీవ్ ఇన్ హోప్. రక్షణలో మనము మరి వేరుపారుతూ ఉన్నప్పుడు, రక్షణ కలిగి జీవిస్తున్నప్పుడు యు షుడ్ బిలీవ్ జీసస్ త్రూ ఫెయిత్. ఒక విశ్వాసము ద్వారా మాత్రమే ఈ కార్యము సాధ్యమవుతుంది. విశ్వాసం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ నో వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ఆల్ అబౌట్ సీయింగ్ ద అన్సీన్ థింగ్స్. అంటే మనము ఏవైతే చూడట్లేదో వాటిని చూచి నమ్మడము. అంటే చూడని వాటిని చూచి నమ్మడం అంటే ఇది మన కళ్ళకు కనబడవు కదా అని మీరు అనొచ్చు. కానీ విశ్వాసం అంటే లేనివి ఉన్నట్టుగా చూడడం, లేనివి ఉన్నట్టుగా చూడడం, నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం, లేనివి ఉన్నవనుటకు అదృశ్యమైనవి ఉన్నవనుటకు దృశ్యమైనవి లేవనుటకు. ఇది విశ్వాసం అనేది ఒక బలమైన రుజువైన కారణం. కాబట్టి ఈరోజు మరి దావీదు భక్తుని జీవితంలో నిరీక్షణ కలిగి కొనసాగుతున్నప్పుడు దేవుని వెతకడం మొదలుపెట్టాడు. ఆయనకు ఒక ఆశ పుట్టింది, నేను దేవుని వెతకాలి, దేవుని వెతకాలి, దేవుని వెతకాలి. ఈ రోజుల్లో ఇలాంటి బలమైన ఆశ లేకపోతే మనం దేవుణ్ణి బలముగా ఆరాధించలేం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ హ్యావింగ్ డిజైర్ బట్ దే ఆర్ నాట్ డిజర్వింగ్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. చాలామందికి ఆశలు ఉంటాయి కానీ ఆశలకు తగ్గ ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుని నుండి సొంతం చేసుకోలేకపోతున్నారు. మరి యాకోబు భక్తుడు ఆశపడ్డాడే కానీ ఆశ ఎక్కడి నుండి మొదలైందంటే ఆ యొక్క యాకోబు భక్తుని జీవితంలో తల్లి గర్భం నుండే ఆశ మొదలైంది. ఎవరికైనా ఇలాంటి ఆశ మొదలవుతుంది అంటే ఆ యొక్క గర్భంలో ఉన్నప్పటి నుండే మరి ఏశావు మడిమని పట్టుకొని నేనంటే నేను ముందుగా వెళ్ళాలి, నేనే ముందుగా వెళ్ళాలి, నా తల్లి గర్భంలో నుండి నేనే ముందుగా ఉద్భవించాలి, నేను ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలని చెప్పి తల్లి గర్భంలో అంటే రిబ్కా గర్భంలో 2 కవలలు ఉన్నారు. మొదటి మరి వాడి పేరు మనం చూసినట్లయితే ఏశావు. మరి అలాగే తర్వాత తమ్ముడిగా పుట్టినటువంటి వాడు యాకోబు ఆ యొక్క రిబ్కా గర్భంలో ఉన్నప్పటి నుండి నేనే ముందుగా వెళ్ళి ఆ దేవుని దీవెన పాత్రుడిగా ఉంటాను, నేనే ఆ యొక్క ప్రథమ సంతానంగా ఉంటాను, నేనే జ్యేష్ఠపుత్రునిగా ఉంటానని చెప్పి తారసపడ్డాడు. తర్వాత పుట్టినాక కూడా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు ప్రయాసపడి ఆ హక్కును ఎలాగైనా సంపాదించాడు. ఆఖరికి తండ్రి దీవెన పొందుకున్నాడు, అన్నీ చేశాడు. కానీ ఆఖరికి దేవుని దీవెన కూడా అరణ్యంలో పొందుకున్నాడు. He received the blessings in the wilderness. When he was in the wilderness, God encountered him. ఒక విధంగా మనం చూసినట్లయితే దేవుడు అతన్ని ముఖాముఖిగా దర్శించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ దే వర్ ఇన్ ద విల్డర్నెస్ గాడ్ విల్ ఎన్కౌంటర్ ద పీపుల్. మరి ఎన్కౌంటర్ అంటే ఈ రోజుల్లో వేరే ఎన్కౌంటర్ గురించి నేను మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ఎన్కౌంటర్, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సీయింగ్ గాడ్ అండ్ ఫేస్ టు ఫేస్ టాకింగ్ విత్ గాడ్. దేవునితో మన ముఖాముఖి. ఎన్కౌంటర్ అంటే మరి అదే వేరే విధమైనటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో ముఖాముఖి అనుభవంలోకి రావాలి, దేవునితో ముఖాముఖి. ఈ యాకోబు దేవునితో ముఖాముఖి అనుభవంలోకి వచ్చాడు. అలాగే దావీదు కూడా వెన్ హీ వాజ్ ఇన్ ద విల్డర్నెస్ గాడ్ ఎన్కౌంటర్డ్ హిమ్. ఆయనను కలుసుకున్నాడు. దేవుడు దావీదును కూడా దర్శించాడు. అరణ్యములో ఉన్న దావీదును అంతఃపురానికి నడిపించాడు. అదండి. కాబట్టి అడవి కాసిన వెనల్లాగా మన పరిస్థితి ఉన్నా కూడా దేవుణ్ణి వెతికే పరిస్థితి మాత్రం ఎప్పటికీ మానకూడదు. ఎప్పటికీ దేవుని వెతుకుతూనే ఉండాలి. అడవిలో ఉన్నా కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి. నీ జీవితం అడవి కాసిన వెన్నల్లాగున్నా దేవుని సన్నిధిని నీవు అనుభవించాలి. అంతేగాని నాకు బ్రతుకు మీద విరక్తి పుడుతుంది అని చెప్పి ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఐఎమ్ హియరింగ్ సో మెనీ సూసైడల్ కేసెస్ నవడేస్. మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే డోంట్ నో వాట్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్, బట్ దే ఆర్ అటెంప్టింగ్ సూసైడ్స్. చాలామంది చాలా రకాలుగా మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈవెన్ ద ఎల్డర్లీ పీపుల్ ఆల్సో, ద ఓల్డర్ పీపుల్ ఆల్సో దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్.
జీవితం అర్థం కాని వయసులో, లేత వయసులోనే ఆత్మహత్యలకు పాల్పడుతూ కొంతమంది, చాలామంది తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తుంటే, కొంతమందికి జీవితం అంతా అర్థమైపోయినా కూడా బ్రతుకు మీద విరక్తి చెంది ఆ యొక్క నిరీక్షణ లేక చనిపోతున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డైయింగ్ వితౌట్ హోప్, వితౌట్ బ్లెస్డ్ హోప్. సో నవడేస్ గాడ్ ఈజ్ కరెక్టింగ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అగైన్. దేవుడు మరలా ఈ వాక్యం ద్వారా నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. వీ నీడ్ టు హ్యావ్ ఎ బ్లెస్డ్ హోప్. మనకు శుభప్రదమైన నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఉంటే మనం ఎక్కడ ఉన్నా వెతకడం ప్రారంభిస్తాం. 63వ కీర్తన 1వ వచనం చదువుదాం. ఏమంటున్నాడో తెలుసా? దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. వేకువ అంటే ఏంటంటే వేకువ జామున లేవడం నేర్చుకోవాలి. వేకువ అంటే మరి మంచిగా సూర్యుడు అంత వచ్చినాక, మరి ఆ యొక్క సన్ రైజ్ అయినాక లేవడం కాదు. సన్ రాకముందే, సూర్యుడు రాకముందే వేకువనే లేచి దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావడం, దేవుని సన్నిధిని అనుభవించడం, దేవుని సన్నిధిని నీ జీవితంలో అనుభవించడం, ప్రార్థన చేయడం, ఇది భక్తుని జీవితంలో ఉంది. అందుకే ఆయన వేకువ కొరకు రెక్కలు కూడా కట్టుకున్నాడు. 139వ కీర్తనలో నేను వేకువ రెక్కలు కట్టుకున్నాను అంటాడు. ఈ రోజుల్లో దేవుని వాక్యం మరి నీతో, నాతో, మనందరితో మాట్లాడుతుంది. వేకువ రెక్కలు కట్టుకోవాలి. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు. ఏంది ఈయన సముద్ర దిగంతాలకు ఎందుకు వెళ్ళాడంటే అంతగా వేకువనే దేవుని వెతికినటువంటి అనుభవం. చాలా మంది ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గోయింగ్ టు ద సీ షోస్ ఫర్ ఏ సైట్ సీయింగ్. చాలామంది ఈ యొక్క మరి ప్రకృతిలో ఉన్న ప్రకృతిని, దేవుడు సృష్టించిన అద్భుతమైన ప్రకృతిని చూడడానికి, తిలకించడానికి చాలామంది సీ షోస్కి వెళ్తారు. కానీ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినాక ఎక్కడైనా ఆ ప్రశాంతత కనబడుతుంది అంటే ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఎంతో మరి సేద తీరినట్టుగా వారు వెళ్తారు. కానీ అక్కడ అలజడి కనబడుతుంది ఎక్కువ. అలల కెరటాలు కనబడతాయి. ఎక్కడ చూసిన అలజడి, అలలన్నీ హోరెత్తుతూ ఉంటాయి. కాబట్టి సముద్ర దిగాంతాలకు కూడా భక్తుడైన దావీదు వెళ్ళాడు. హీ వెంట్ టు ద సీ షోర్స్. నేను సముద్ర దిగంతములకు వెళ్ళి అక్కడ నివసించిన, అక్కడను నీవు ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ప్రశాంతత లేనప్పుడు చాలామంది సముద్ర తీరాలకు వెళ్ళి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది అయితే అక్కడ ఏడ్చి వస్తారట. నేను కొన్ని సర్వేలలో చూస్తున్నప్పుడు చాలామంది సముద్రాల దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఆ సముద్రం దగ్గర కూర్చుండి వారి బాధలన్నీ చెప్పుకుంటూ ఒక విధంగా ఏడుస్తూ కన్నీటి పర్యంతం అవుతారు. అలాగూ మరి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా దావీదు భక్తుని జీవితంలో ఉన్నాయి. అయితే నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతం నివసించను, అక్కడను నీ ఉన్నావు, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నన్ను పట్టుకుని. నాకు అంధకారం ఒకవేళ వచ్చినా అది అంధకారము నన్ను మరుగు చేయదు. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునేడలా. చీకటి అయినను నీకు చీకటి కాక, కాబట్టి నువ్వు వెలుగైన దేవుడవయ్యా. నేను ఎక్కడున్నా నీవు నన్ను ఇట్టే కనిపెడతావు. నేను ఒకవేళ చీకట్లో ఉన్నా ఆ వెలుగు నన్ను ఎంత మాత్రము, ఆ అంధకారం నన్ను మరుగు చేయలేదు. నీ వెలుగు ముందు అన్ని బహిర్గతమే అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వేకువనే లేవాలి అంటే వేకువ రెక్కలు కట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో వేకువనే లేచి ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. రేయి మొదటి జామున లే అని చెప్పి ఇర్మియా ప్రవక్త అయితే ఇర్మియా గ్రంథంలో మరి మనం చూసినట్లయితే మీరు లేచి, వేకువనే లేచి మీరు మీ యొక్క పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు తల్లిదండ్రులకు నేను మరొకసారి తల్లిదండ్రులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాను. మీ పిల్లల కొరకు మీరు వేకువనే లేచి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతానుడు పిల్లల మీద దాడి చేస్తున్నాడు, యవనస్తుల మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం చాలా చక్కగా మనతో మాట్లాడుతుంది. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును మరి అని అంటూ మరి వేకువనే లేచిన భక్తుని మనం చూస్తూ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, మీ పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి వారి పసిపిల్లల ప్రాణం కొరకు మీరు
ఎలుగెత్తి ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఈరోజు ఎంతోమంది మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం వేకువన లేచి దేవుని బలమును వెతకాలి, దేవుని బలమును వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని మందిరానికి పరిగెత్తుకొని రావాలి. పిల్లలను ఇంటి దగ్గర ఎంత మాత్రం పెట్టడానికి లేదు. ఎంత మాత్రం పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి తల్లిదండ్రులు మాత్రమే ఆరాధనకు రావడానికి లేదు. పిల్లల్ని కూడా దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి. పిల్లల్ని కూడా దేవుని మందిరములో వారు పాలు పొందే విధంగా చూడాలి. ఎందుకంటే ఈ దినాల్లో పిల్లల మీద సాతానుడు దాడి చేస్తున్నాడు, యవ్వనస్తుల మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు మీరు ఏ టైంలో లేచి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు? కానీ భక్తుడైన ఇర్మియా అంటున్నాడు, రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల ప్రాణం కొరకు మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప భాగ్యము దేవుడు మీకు ఇచ్చునుగాక. మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే బలము ప్రభావమును వెతికినటువంటి భక్తుడు మరి దావీదు. కేవలం బలం మాత్రం ఉంటే సరిపోదు, ప్రభావము కూడా కావాలి. బలం అంటే ఏంటి, ప్రభావం అంటే ఏంటి అంటే చాలాసార్లు బలం అంటే అది దేవుని బలము మనలో నిండుకునే దాన్ని బలం అంటారు. ప్రభావం అంటే మనలో నుండి ఇతరులోకి వెళ్ళేది ప్రభావం. కాబట్టి దేవుని బలం చేత మనం నింపబడాలి. మన చుట్టూ ఉన్న వారిని కూడా, మన కుటుంబంలో ఉన్న వారిని కూడా దేవుని ప్రభావంతో నింపాలి. కాబట్టి బలం ఉంటే సరిపోదు. చాలామందికి నాకు బలం ఉంది కదా అని అనుకుంటారు, కానీ ప్రభావం ఉందా నీలో ప్రభావం ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయస్కాంత ప్రభావం. అయస్కాంతం ఏం చేస్తుంది? చాలాసార్లు అయస్కాంత క్షేత్రం అంటారు, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని మనం చూసినట్లయితే ప్లస్ అండ్ మైనస్ ఇవి రెండు కూడా ఆకర్షించుకుంటాయి, ప్లస్ అండ్ ప్లస్ వికర్షించుకుంటాయి. అలాగే అయస్కాంతం యొక్క ఆకర్షణ వికర్షణ మనం చూసినట్లయితే అక్కడ ఆ యొక్క అయస్కాంత క్షేత్రంలో చాలా చక్కగా మనం ఆ ప్రభావాన్ని చూస్తాం. అంటే ఇనుప వాటిని ఏవైనా ఇనుపవి వాటి చుట్టూ ఉంచితే ఆ ఐరన్ మెటల్స్ని అవి త్వరగా ఆకర్షించుకుంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్లో మనం చూస్తాం. అలాగే దేవుని చేత ప్రభావం చేత నింపబడిన నీలోనున్న ప్రభావము ఇతరులోకి వెళ్ళాలి, ఇతరులను కూడా ప్రభావితం చేయాలి. ఈరోజు ఆ ప్రభావాన్ని పొందినటువంటి భక్తుడు దావీదు మనం చూస్తున్నాం. నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని ఎక్కడికి వస్తున్నాడు అంటే దేవుని పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో దేవుని తట్టు కనిపెడుతున్నాడు. 63వ కీర్తన చూద్దాం. 63వ కీర్తన. ఈ రోజుల్లో చాలామంది బలము చేత నింపబడి ఆ బలం ఇక సంవత్సరం వరకు ఉంటుంది అనుకొని అదే బలముతో మరి ఉన్నాను నేను అనుకొని కొంతమంది దేవుణ్ణి విస్మరిస్తున్నారు. కానీ బలము ఉంటే సరిపోదు, ప్రభావము కూడా కావాలి. దేవుని నమ్మిన బిడలు ఈ రెండు పొందాలి. ఆ 3వ వచనం చదవండి. 63వ కీర్తన 3వ వచనం. నీ కృప 2వ వచనం చదవండి. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అది బలమును చూడాలి, ప్రభావాన్ని చూడాలి. మనం జీవించున్న కాలంలో బలాన్ని మాత్రమే చూస్తే ఆ బలం ఎంతవరకు పనిచేస్తుంది అంటే అధిక బలం ఉంటే 70 లేక 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖం. అయితే ప్రభావాన్ని పొందితే నీవు అలా ఉండవు. యూ విల్ బీ ఎ డిఫరెంట్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీలో ప్రభావం ఉంటే నీవు సంతోషంగా ఉంటావు, ఇతరులను కూడా సంతోషపరుస్తూ ఉంటావు. ఆ ప్రభావం అంతా పనిచేస్తుంది. నీవు శక్తి పొందడమే కాదు, నీలో ఉన్న శక్తి ఇతరులకు వెళ్తుంది. దేవుని వాక్యంలో లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనం చూస్తాం. ఆ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ఎన్నో ఏళ్ల నుండి సంకటపడిందట. కానీ ఆమె ఏమనుకుంటుందంటే యేసు దగ్గరికి నేను ఆయన వెనుక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముడితే చాలు నేను బాగుపడుదును అనుకొని వచ్చి ఆయన వెనుక నుండి వచ్చి వస్త్రపు చెంగును ముట్టింది. అంతే, ఆ వస్త్రపు చెంగులో నుండి ఆయన ప్రభావము ఆమెలోకి వెళ్ళి అప్పుడే ఆమె రక్తధార కట్టెను. ఆ రక్తధార ఆగిపోయిందని చెప్పి మనం చూస్తున్నాం. ఆమె రక్తస్రావము వెంటనే స్వస్థత పొందింది. రక్తస్రావము నుండి స్వస్థ చిత్తురాలైంది. అది ప్రభావం అంటే. ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళింది, ఆమెను స్వస్థపరిచింది.
కాబట్టి ఈరోజు నీవు దేవుని నమ్ముకుంటే బలాన్ని పొందుతున్నావు, మంచిదే. ఎట్ ద సేమ్ టైం నీవు ప్రభావాన్ని చూపించగలుగుతున్నావా? దట్స్ మై క్వశ్చన్. స్ట్రైట్ అవే ఐఎమ్ క్వశ్చనింగ్ everyone, those who are seeing the online worship. We are receiving the strength, we are receiving power of the Lord, but when we are coming into the presence of God, we need to have that mighty, ఆ యొక్క ప్రభావము మనకు కావాలి, ప్రభావము కావాలి, ఇంప్రెషన్ కావాలి, ఆ ఇంప్రెసింగ్ అదర్స్ కావాలి, ప్రభావితం చేయాలి. వి నీడ్ టు ఇంప్రెస్. ఈ యొక్క మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చాలా చక్కటి మాటలు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ మే adjust ourselves, we have a power of the Lord, but don't adjust yourself with the power of the Lord, but you need to receive. You need to receive. ఆయన యొక్క ప్రభావాన్ని కూడా పొందాలి, ఆయన యొక్క మైటీనెస్ను కూడా పొందాలి, ఆయన శక్తిని కూడా పొందాలి. కాబట్టి ప్రభావము నీలో నుండి బయలుదేరి ఇతరులోకి వెళ్ళాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆయన కేవలము షేక్ హ్యాండ్ ఇచ్చి జీసస్ లవ్స్ యూ అంటాడు, అంతే. వెంటనే ఆ ఎదుటిన్న వ్యక్తులు ఆయన ప్రేమను అనుభవించే ప్రభావాన్ని పొందారు. ఒక భక్తుడు షేక్ హ్యాండ్ ఇస్తే కూడా ఆ షేక్ హ్యాండ్ ద్వారా కూడా కొంతమందికి దేవుని వాక్యం పరిచయం అయింది. ఆ షేక్ హ్యాండ్ ద్వారా కూడా వారు రక్షణ పొందారు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీవు దేవుని నమ్మడం కాదు, నీలో ఉన్న ప్రభావము ఇతరులోకి ఎప్పుడైనా వెళ్ళిందా? యేసయ్య నీలో ప్రభావితంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి చాలా చక్కటి మాట మనం చూస్తాం. ఏమనంటే, మరి నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అయితే ఆ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైతే ఆ గొప్పవాడు నీలో నుండి ఇతరులోకి వెళ్ళలేకపోతున్నానంటే కారణం నీవే, దేవుడు కాదు. నీలో ఆయన బలంగా ఉన్నప్పుడు, నీవు ఆయన శక్తిని పొందినప్పుడు నీవు సువార్త ప్రకటించకుండా ఉండలేవు, నీవు ఇతరులకు దేవుని ప్రేమను పంచకుండా ఉండలేవు. కాబట్టి నీవులో ఉన్నటువంటి ఆ శక్తి ఇతరుల్లోకి వెళ్ళాలంటే బెటర్ టు హ్యావ్ దిస్ ఫోర్సింగ్ పవర్, ఒక విధంగా ఎన్ఫోర్సింగ్ పవర్, ఒక విధంగా ప్రభావము నీలో నుండి బయలుదేరాలి, నీలో నుండి బయలుదేరాలి. దేవుడి వాక్యంలో మరి నిన్నటి దినమందు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేశాం. నిన్నటి దినమందు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేశాం. హీ వాజ్ దేర్ till 38 years, but he was waiting for the real healing. నిజమైన స్వస్థత కొరకు కనిపెడుతున్నాడు. కానీ అతనిలో ఉన్నటువంటి జాప్యం ఏంటంటే, అక్కడే ఉంటున్నాడు కానీ కదలలేని పరిస్థితి, మెదలలేని పరిస్థితి. ఆఖరికి అక్కడికి బెడ్ కూడా తెచ్చుకొని అక్కడే ఉంటూ ఉన్నాడు. యేసయ్య వచ్చేంత వరకు కూడా ఆయన స్వస్థత పొందలేదు. కాబట్టి ఈరోజు 38 ఏళ్ల నుండి పడిపోయిన ఒక వ్యక్తిని నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాం. దేవుని వాక్కులో ఉన్న ప్రభావాన్ని పొందాడు, దేవుని వాక్యములో ఉన్న ప్రభావాన్ని పొందాడు. వెంటనే దిగ్గున లేచి పరిపెత్తుకొని నడిచాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, దేవునిలో ఉన్న ప్రభావం, ఆయన వాక్యములో ప్రభావం ఉంది. దేవుని నామము భూమి అన్నంతటా ప్రభావం గలదు. ఈరోజు 8వ కీర్తనలోకి వెళితే నిజంగా ఆయన ప్రభావము ఓన్లీ ఒక ప్రదేశంలోనే ఉంటుందని పరిగెత్తడానికి లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ మిస్అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ ద లార్డ్.
మన జీవితంలో పొందినప్పుడు డెఫినెట్లీ దేవుడు గొప్ప కార్యాలు నా జీవితంలో. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టడం నేర్చుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలం పొందుతారు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి వెళ్దాం. యెషయా గ్రంథము చాలా చక్కటి మాటలు యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఏమనంటే, యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలం పొందుతారు. ప్రభావాన్ని మరొక విధంగా భక్తుడైన యెషయా రాస్తూ ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలము పొందుతారు. అంటే కనిపెట్టడం అంటే ఎదురు చూడడం, లుకింగ్ అంటు ద లార్డ్, వెయిటింగ్ ఆన్ గాడ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. కాబట్టి ఈ ప్రభావంలో నూతన శక్తి పొందాలి. కొంతమంది బలం పొందుతారు కానీ అది ఎప్పుడుదో బలం. ఆ బలాన్ని నీవు పొంది ఉంటే సరిపోదు. ఎప్పటికప్పుడు యూ నీడ్ టు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. 103వ కీర్తనలో చూస్తే వారి యవ్వనము క్రొత్తదగుతుంది అంటాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ వాంట్ టు రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. మరి దేవుని వాక్యం 103వ కీర్తనకు వెళ్దాం. ఈ నూతన బలాన్ని గురించి భక్తుడైన దావీదు ఏమని రాస్తున్నాడంటే 103వ కీర్తనలో మరి ఆ కనిపెట్టేవారు నూతన బలం ఎలా పొందుతారంటే, మరి వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అని అన్న మాట ఇక్కడ 103వ కీర్తనలో, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈరోజు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. కనిపెట్టడంలో ఉన్న గొప్ప అద్భుతం. మేలుతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరచడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి కనిపెడదాం. ఈ కనిపెట్టడంలో చాలామందికి ఎప్పుడు తొందర కాదు కానీ సహనంతో కనిపెట్టాలి. 40వ కీర్తన 1వ వచనానికి వస్తే భక్తుడైన దావీదు తన జీవితంలో సహనాన్ని కలిగి జీవించాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎ పేషెన్స్ లేదు. పేషెంట్లు అయిపోతున్నారు. కాబట్టి 40వ కీర్తనలో మనం చూస్తే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. కనిపెట్టేవారు కావాలి. దేవుని కొరకు కనిపెట్టేవారు కావాలి. కనిపెట్టడంలో ఉన్న గొప్ప కనువిప్పును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రభావం బలం పొందాలంటే దేవుని ఆలయంలో కనిపెడుతున్నాడు, సహనంతో కనిపెడుతున్నాడు, స్తుతించడం ద్వారా కనిపెడుతున్నాడు, ప్రాణంతో స్తుతిస్తున్నాడు, అంతరంగంతో స్తుతిస్తున్నాడు. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే నూతన బలం పొందడానికి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ఎదురు చూపుల్లో మరి గొప్ప అద్భుతం ఉంది. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టేవారు నూతన బలం పొందుతారు. ఆదిమ సంఘం కూడా పరిశుద్ధాత్ముని కొరకు కనిపెట్టింది. అపోస్తుల కార్యం మరి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు మేడగదిలో కూడి ఉన్నప్పుడు, ఆ కనిపెడుతున్నప్పుడు దేవుడు గొప్పగా వాగ్దానం చేసిన ఆత్మను వారి మీద కుమ్మరించాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు శక్తి పొందారు. ఒక అద్భుతమైన శక్తి వారి జీవితంలో పొందారు. కాబట్టి పైనుండి వచ్చు శక్తి, అది అద్భుతమైన శక్తి. కాబట్టి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే మీరు కనిపెట్టండి అంటాడు. వారు కనిపెడుతున్నప్పుడు, ఆ దూత చెప్పిన మాటల ప్రకారం కనిపెడుతున్నప్పుడు వారిలో గొప్ప అద్భుతము మరి చోటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వాగ్దానం కొరకు కనిపెట్టారు వారు. దే వెయిటెడ్ ఫర్ ద ప్రామిస్. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వారు కనిపెట్టారు. ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాటలు మనం చూస్తున్నాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. కాబట్టి వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఇది కూడా కావాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డలకు వాక్శక్తి కావాలి. రైట్ టు స్పీక్. చాలాసార్లు మనకున్నటువంటి డెమోక్రసీలో మనకు రైట్ టు స్పీక్ అంటే మనము చక్కగా మాట్లాడగలము, అనర్గళంగా మాట్లాడే ఆ యొక్క అర్హత మనకు ఉంది. కాబట్టి రైట్ టు స్పీక్ అంటే చాలా చక్కగా మనం మాట్లాడాలి. కాబట్టి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడినటువంటి సందర్భాన్ని వాక్శక్తి కావాలి. వాక్శక్తి కావాలి. దేవుని వాక్శక్తిని పొందినటువంటి బిడ్డలు కావాలి. దేవుని వాక్య ప్రభావం కావాలి. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు ఇలాగూ ఆదిమ సంఘం 120 మందిగా కనిపెట్టారు. వారంతా కూడా దే వర్ ఆల్ టుగెదర్ 120 people. దే వర్ గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దే వెయిటెడ్ ఫర్ ద హోలీ గోస్ట్. ఆ యొక్క పరిశుద్ధాత్మని కొరకు వారు కనిపెట్టినప్పుడు దే రిసీవ్ ద న్యూ స్పిరిట్, దే రిసీవ్ ద న్యూ పవర్. వారు కొత్త శక్తిని పొందారు. అందరు ఏమనుకున్నారంటే వీరు కొత్త మద్యం తాగారేమో అనుకున్నారు. ఈ దినాల్లో ఏదైనా వింత కార్యం చేస్తే కొత్త మద్యం తాగాడేమో అనేటువంటి పరిస్థితులు. అందరూ వారిని చూచి వీరు కొత్త మద్యంతో నింపబడ్డారు అని అంటాడు. అంటే న్యూ వైన్, న్యూ పవర్, న్యూ స్ట్రెంగ్త్. సో ఈరోజు ఆ యొక్క 13వ వచనం కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. క్రొత్త మద్యముతో నింపబడ్డారు అని అపహాస్యం చేశారు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రొత్త మద్యంతో నింపబడ్డారని అపహాస్యము చేశారు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మనము క్రొత్త మద్యంతో నింపబడ్డామని అన్యులు అనుకుంటారు. ఇంతెందుకు, ఏలీ కూడా ఆ యొక్క హన్న వచ్చి షిలోహులో ఉన్న దేవుని మందిరం దగ్గరకు వచ్చి ఆమె అదైతున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈమె మద్యముతో నింపబడి ప్రార్థన చేస్తుంది అనుకున్నారు. మద్యముతో నింపబడి ప్రార్థన చేస్తుంది, ఈమె మద్యముతో త్రాగి మత్తురాలై ప్రార్థన చేస్తుంది అని చెప్పి ఏలీ ఆమెను గురించి అనుకున్నాడు. సో ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక పరిచారకుడే, అనగా ఏలీ ఒక పరిచారకుడే, కానీ ఆమెను చూసి తప్పుడుగా అర్థం చేసుకున్నాడు. ఈమె మద్యంతో మత్తురాలై ఉందని. చూడండి, ఆ మొదటి సామ్యూల గ్రంథానికి వెళితే ఆ మాటలు మనకు కనబడతాయి. మొదటి సామ్యూల గ్రంథం చూసినట్లయితే అక్కడ ఏలీ అనే ఒక యాజకుడు కనబడతాడు. అయితే షిలోహులో ఉన్న దేవుని మందిరానికి ఆమె ప్రతి ఏటా వెళుతున్నప్పుడు వెళుతూ ఆమె ప్రార్థన చేస్తుంటే ఈసారి ఆమె ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తుంది. ఆమె హృదయాన్ని కృమ్మరిస్తూ ప్రార్థన చేస్తుంది. ఆమె మరి ఆ హృదయాన్నంతా అక్కడ కృమ్మరించి ప్రార్థన చేస్తుంటే ఒక పాస్టర్గా ఉన్న వ్యక్తి, అంటే యాజకుడు అంటే పాస్టర్గా ఉన్న వ్యక్తి, అతడు మందదృష్టి అయిపోయింది. అతడు ఏం చూస్తున్నాడో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో తను ఉన్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈమె మద్యంతో మత్తురాలై ఉంది అనుకున్నాడు. సో ఈ రోజుల్లో దేవుని ఆత్మ పొందితే కూడా దేవుని పరిశుద్ధాత్మ ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందో అది చూసారా, ఈమె మద్యముతో మత్తురాలై ఉంది అనుకున్నాడు ఏలి కూడా. ఇక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క గలీయులందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ అపోస్తులు, ఆదిమ అపోస్తులు 12 మంది అయితే వారితో కూడా ఉన్నవారు 120 మంది మొత్తం ఆల్ టుగెదర్. దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ హోలీ స్పిరిట్. వెన్ దే వర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే మిస్అండర్స్టాండింగ్. వారంతా కూడా వారిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏమని అంటే వీరు క్రొత్త మద్యముతో నింపబడ్డారు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ హన్నా గురించి షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్న యాజకుడు కూడా అలాగే అర్థం చేసుకున్నాడు. ఈ రోజుల్లో కూడా నిన్ను చూచిన వారు అలా అర్థం చేసుకుంటారు. ఆ
అయినప్పటికీ ఆ తర్వాత అక్కడికి వచ్చిన గలీలందరూ కూడా వీరు మనవాళ్ళే అని కూడా అర్థం చేసుకున్నారు. వీరు మన భాషతోనే మాట్లాడుతున్నారు, వీరు మనవారే అని అర్థం చేసుకొని అక్కడి నుండి స్వార్థీకరణ జరిగింది. అక్కడి నుండి ఆ ప్రభావం ఇతరులోకి వెళ్ళింది. అక్కడి నుండి దేశమంతటా ఆ సువార్త ప్రభంజనమై ప్రపంచమంతా వ్యాపించింది. అదండి ప్రభావం అంటే. దేవుని బలము, ప్రభావము. బలం పొందిన మనం ఇతరులకు ప్రభావాన్ని చూపాలి, ప్రభావితం చేయాలి, ఇతరులను ప్రభావితం చేయాలి. ఈరోజు ఎంతమంది అయితే దేవుని నమ్మి ఈ దినం ఆరాధనలో పాల్గొంటున్నారో మీరు ఇతరులకు ప్రభావం చేయగలుగుతున్నారా? ఇతరులను ప్రభావితం చేయగలుగుతున్నారా? మీలో ఉన్న ప్రభావవంతుడైనటువంటి ఆ యేసు మీలో నుండి ఇతరులకు వెళ్ళగలుగుతున్నాడా? మీలో ఉన్న ప్రభావం ఇతరులకు వెళ్ళకపోతే ఇంకా యు ఆర్ నాట్ ఎట్ రిసీవ్డ్ ద హోలీ గోస్ట్. ఆ ప్రభావం మీలో మాత్రమే ఉండడం ప్రయోజనం లేదు, కానీ మీలో నుండి ఇతరుల్లోకి ఆ ప్రభంజనమై ఆ ప్రభావం వెళ్ళాలి. ఆ ప్రభావం ఒక ప్రభంజనంగా మారాలి. అనేక వ్యక్తుల్లోకి ఆ ప్రభావం వెళ్ళినప్పుడు దే విల్ గెట్ ఇన్ టు ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. వాళ్ళంతా కూడా దేవుని రక్షణలోనికి వస్తారు. సో ఈరోజు ఆలయానికి వచ్చేది ఎందుకు వస్తున్నాం మనం అంటే, నీకేదో బాగవడం కొరకు రావడం కాదు, నీవు బాగుపడి ఇతరులను బాగు చేయడం కొరకు రావాలి. చాలామంది ఈ దినాల్లో స్వార్థంగా నేను బాగుంటే సరిపోతుంది, మా చుట్టుప్రక్కల ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే కాదు, నీవు బాగుపడాలి, నీ చుట్టూ ఉన్నవారు కూడా బాగుపడాలి. అదే యేసు బోధన. అదే కదా యేసయ్య ప్రకటించింది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. సో మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు అన్నాడు. అంటే సర్వజనులు సుఖపడాలి, అందరూ సుఖపడాలి, అందరూ బాగుండాలి అనేది దేవుని ఆలోచన. కాబట్టి దేవుని సన్నిధిలో మనం బాగుండడమే కాదు, ఇతరులు కూడా బాగుండాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, మనము స్థిరంగా ఉండి దేవుని బలాన్ని పొందుతూ మనం ఇతరులకు కూడా ఆ మంచి వార్తను చెప్పినప్పుడు, ఆ మనలో ఉన్న మంచిని ఇతరులకు పరిచయం చేసినప్పుడు, మనలో ఉన్న మంచివాడైన యేసు మనల్ని ఎలా ప్రేమించాడో, ఎలా విడిపించాడో ఇతరులకు తెలియజేసినప్పుడు వారు కూడా యేసులో ఉన్న ప్రభావాన్ని పొందుతారు. సో ఈరోజు నీవు ఆ ప్రభావాన్ని పొందకపోతే ఆలయానికి ప్రతి వారం ఎందుకు వస్తున్నావంటే, నీవు కేవలము బలం పొందడమే కాదు, ప్రభావంగా దేవుని కొరకు పనిచేయడం కొరకు, ప్రభావం కలిగి జీవించడం కొరకు. అలాంటి ప్రభావము చేత దేవుడు మిమ్మల్ని నింపాలి. ఈ 23వ కీర్తన భక్తుడైన దావీదు అరణ్యంలో ఉంటూ రాస్తున్నాడు. అరణ్యంలో ఉన్నా కూడా ఆయన ప్రభావం తగ్గలేదు. చిన్నవాడిగా ఉన్నప్పుడు కూడా ఆ స్తుతిలో ఉన్న ప్రభావాన్ని పొందాడు. స్తుతిలో ఉన్న గొప్ప శక్తిని పొంది ఆ స్తుతి ద్వారా గొల్యాతును కూడా అంతమొందించగలిగాడు. గొల్యాతు లాంటి రాక్షస సమానుని కూడా అంతమొందించగలిగాడు. కాబట్టి ప్రభావం ముందు ఎవరు నిలవలేరు. దేవుని ప్రభావం గొప్పది. నీ బలంతో నువ్వు పోతే నీ బలం ఎందుకు పనికిరాదు, కానీ దేవుని ప్రభావంతో నువ్వు వెళితే ఆ ప్రభావం అనేకులను ఆకర్షిస్తుంది, అనేకులలో గొప్ప కార్యం చేస్తుంది. కానీ దేవుని ప్రభావం కావాలి. ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరిలో దేవుని బలం ఉంటే సరిపోదు, ప్రభావం కావాలి. ఒకవేళ బలమే ఉంటే ఏమైందంటే, మోషే భక్తుడు ఏమంటే, మాకు ఒకవేళ బలం ఉంటే మేము ఒక 70 లేక 80 సంవత్సరాలు ఉంటాం, కానీ దాని వైభవము, ఆయాసము, దుఃఖమే. కాబట్టి బలం మాత్రమే పొందుకుంటే సరిపోదు, ప్రభావాన్ని కూడా పొందాలి. చూడండి, ఆ మాటలు నేను మీకు చూపిస్తాను. 90వ కీర్తనకు వద్దాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఈ బలాన్ని మాత్రమే పొంది దేవుడు బలం ఇచ్చాడు, నేను ఇంకా మంచిగా జీవిస్తున్నాను కదా అని 70-80 సంవత్సరాల వరకు ఉంటే ఆ 70-80 సంవత్సరాల్లో కూడా నీవు ఆయాసంతో దుఃఖంతో ఉంటావు. కానీ నువ్వు బలం ప్రభావం పొందితే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఇతరులను కూడా మైమర్పించే గొప్ప భక్తుడిగా ఉంటావు. మీరు బాగా చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక 2 వృద్ధులు కనబడతారు అక్కడ. వాళ్ళంతా ఎదురు చూసినటువంటి వృద్ధులు. ఒక ఆయన పేరేమో సుమియోను, ఇంకొక ఆమె పేరు అన్నాను ప్రవక్తి. వారు ఎక్కడ కూడా ముసలితనం అంత కట్టెపట్టుకొని నడిచారు, వారిని ఒకరు మోసుకొని వచ్చారని లేదు. వారు 84 సంవత్సరాల వృద్ధురాలైనప్పటికీ ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబవలు దివారాత్రములు దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క విమోచనం కొరకు కనిపెడుతుంది. చూసారా, 84 సంవత్సరాలు వచ్చిన ఆ ఉత్తేజం, ఆ యొక్క ఆసక్తి తగ్గలేదు.
అంటే ఆమెలో ఏముందంటే కేవలం బలం మాత్రమే లేదు, ప్రభావము కూడా ఉంది. అందుకే ఉపవాస ప్రార్థన చేయగలుగుతుంది. 84 సంవత్సరాల వయసులో ఎవరైనా ఉపవాస ప్రార్థన చేస్తారా అండి? కానీ ఈమె చేయగలుగుతుంది. 84 సంవత్సరాల వయసులో కూడా ఉపవాస ప్రార్థన చేస్తుంది. సుమయోను అనే భక్తుడైతే ఆయన కృపతో నింపబడి ఆయన మరి విమోచన కొరకు కనిపెడుతున్నాడు. ఆయన కూడా ఆ యొక్క మరి విమోచన కొరకు కనిపెడుతూ సున్నతి చేయబడ్డానికి వచ్చిన 8వ దినాన యేసు ప్రభును తన తల్లిదండ్రులు మరియా యోసేపులు ఇద్దరు కూడా పట్టుకొని వచ్చినప్పుడు ఆ యొక్క యేసును చూచి, నాదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు, నీవు సమాధానంగా నీ దాసుని పోనిస్తున్నావు అని చక్కటి ఆనందంతో మాట్లాడుతున్నాడు. అది ఫలం మాత్రమే పొందితే ప్రయోజనం లేదు, ప్రభావం కలిగి ఉంటే. ఈ ఇద్దరు వృద్ధులు ఎలాగైతే దేవుని కొరకు జీవించారో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు ఎక్కడుంటారంటే దేవుని ఆవరణంలో నాటబడి ఉంటారు. అందుకే ఆలయాన్ని వదిలిపెట్టదు ఎవరు కూడా. డోంట్ ఫర్సేక్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, డోంట్ ఫర్సేక్ ద చర్చ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత మాత్రం కూడా నీవు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టడానికి లేదు. 92వ కీర్తనలో బలం గురించి అంటాడు. 92వ కీర్తనలో ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టాలి నేను అంటాడు. సారము కలిగి పచ్చగానుందురు. చూడండి దేవుని వాక్యంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారు, యెహోవా మందిరంలో నాటబడిన వారు, వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు, వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. అది దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. వాళ్ళు నాటబడిన వారు వర్ధిల్లుతారు, నాటబడకుండా వర్ధిల్లలేరు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే, వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతూ, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగానుందురు. ఇది బలం మాత్రమే కాదు, ప్రభావం ఉంటేనే ఈ పని చేయగలరు. కాబట్టి నీతిమంతులు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. వారు సారం కలిగి పచ్చగా ఉంటారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో 2 వృద్ధులను చూపించాను. ఒకరేమో అన్నాను ప్రవక్త్రి, 84 సంవత్సరాలు ఆమె విధవరాలయ్యుండి దేవాలయం విడవక హత్తుకొని జీవించింది. ఉపవాస ప్రార్థనలతో రేయింబవలు సేవ చేసింది. అలాగే సుమయోను అనేటువంటి వ్యక్తి, తను కూడా దేవుని సన్నిధిలో కృప కొరకు కనిపెడుతున్నాడు, దేవుని మరి విమోచన కొరకు కనిపెడుతున్నాడు. కాబట్టి ఆ ఇద్దరిని కూడా సిగ్గు పడనివ్వకుండా వారు ఆ మొదటి రాకడను చూసిన తర్వాతే మృతి చెందారు. వాళ్ళు ముసలితనంలో కూడా సువార్త ప్రకటిస్తున్నారు. వాళ్ళు సారము కలిగి పచ్చగా ఉండి చిగురు పెడుతూ ఏమంటున్నారంటే, ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయుటకు వారిని దేవుడు బ్రతికించాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి నీవు కూడా ఇలా ఉండాలంటే కేవలం బలం పొందితే కాదు, ప్రభావాన్ని కూడా పొంది దేవుని కొరకు వాడబడాలి. ఈరోజు చదవబడిన 63వ కీర్తనలో ఈరోజు మరి సంతోషించాలి నీ జీవితంలో అంటే 11వ వచనం చదువుదాం. 11వ వచనము, రాజు దేవుని బట్టి సంతోషించు, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతి వాడు నచ్చయును, అబద్ధములాడి వారి నోరు వాడు అబద్ధాలు ఆడద్దు. దయచేసి దేవుని మందిరానికి ఖచ్చితంగా ప్రతి వారం క్రమం తప్పకుండా రావాలి. డోంట్ టెల్ ఎ లై ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. యు నీడ్ టు బీ అప్రైట్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు యథార్థవంతురాలిగా జీవిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగాలి. కాబట్టి రాజు సంతోషిస్తాడు. ఎవరి రాజు? ఆయనే, దావీదు రాజు, దావీదు మహారాజు. ఆయన ఏమంటున్నాడంటే, రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు. నీవెవరిని బట్టి సంతోషిస్తున్నావు? నీకున్న పరిస్థితిని బట్టి సంతోషిస్తున్నావా? నీకున్న ఆరోగ్యాన్ని బట్టి సంతోషిస్తున్నావా? వాటిని బట్టి సంతోషించడం కాదు, దేవుని బట్టి సంతోషించు. దేవుని సంతోషం అది శాశ్వతమైన సంతోషం. అది ఎవరిస్తే వచ్చింది కాదు, దేవుడిస్తేనే వచ్చిన సంతోషం. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. కాబట్టి దేవుని అందే సంతోషించాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిప్పి పత్రికలో ఫిలిప్పి సంఘానికి భక్తుడైన పౌలు
శ్రమల్లో ఉండి కూడా ఆనందించమని, చెరసాల్లో ఉండి కూడా ఆనందించమని రాస్తున్నాడు. అలాంటి ప్రసిద్ధి చేసేటువంటి గొప్పవారు ఇది నాకు కావాలి. బలం పొందుతున్నారు, బలం పొందినాక ఇంటి దగ్గర పడుకుంటున్నారు. అట్లా కాదు. బలం పొందినవాడు దేవుని కొరకు ప్రభావం కలిగి మరి ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలి. ప్రభావం కలిగి దేవుని కొరకు ముసలితనం వరకు జీవించి ఆయన గొప్పతనాన్ని చాటాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. నిజమే, ఆయన బలాన్ని నీవు పొందావు, ఆయన ప్రభావాన్ని పొందగలిగావా? బలం పొందిన నీవు ఆ బలంతోనే సరిపెట్టుకుంటున్నావేమో. అయితే ఆ బలంతో సరిపెట్టుకోవడం కాదు, ఆయన ప్రభావం కూడా నీవు పొందాలి. ఈరోజు ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్నారో, బెటర్ టు రిసీవ్ దీస్ టూ. ఒకటి బలము, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. రెండవది హిజ్ మైటీనెస్, ఆయన యొక్క ప్రభావము నీవు పొందాలి. ఆయన ప్రభావం ఏం చేస్తుందంటే అది ఇతరులకు పనిచేస్తుంది. నీకు పనిచేసే దేవుని బలం అయితే నీలో ఉన్న ప్రభావము ఇతరులకు మంచి చేస్తుంది. అది కీడంత మాత్రం చేయదు. కాబట్టి నీలో ఉన్న ప్రభావము ఇతరులకు మంచి చేయాలంటే ఆ ప్రభావం కలిగిన దేవుణ్ణి నీవు శక్తి కలిగి వాక్యం ద్వారా నింపబడాలి, ఆత్మ ద్వారా నింపబడాలి. ఎప్పటికప్పుడు వాక్యం అనే ఉదక స్నానం చేత నీవు ఆ ఉదక స్నానం చేయించబడాలి. వాక్యంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో ఎప్పటికప్పుడు నింపబడుతూ దేవుని స్వార్థీకరణ చేస్తూ అనేకులకు ఆయన ప్రభావాన్ని అందించాలి. అలాంటి కృప ఈ దినము మరి లైవ్ను వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డకు, అలాగే మరి సంఘ బిడ్డలందరికీ దయచేయునుగాక. ఆయన బలము, ఆయన ప్రభావం మీరు చూచి మీలో ఉన్న బలము, మీలో ఉన్న ప్రభావము ఇతరులలోకి కూడా వెళ్ళునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ఈరోజు విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న హానోక్ మన సంఘ సభ్యుడు ప్రార్థన నడిపిస్తాడు. మౌనకిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, దేవా మీరు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు నాయన. ఆ యొక్క తరుణాన్ని ఇంకా తండ్రి నాకు ఇంకా తను మా సంఘానికి మీరు దయచేసినందుకు వందనాలు. మరొకసారి ఇంకా తన ఆదివారం దినాన ఇంకా తన ఆన్లైన్ ప్రేయర్ ద్వారా నాయన ఇంకా తండ్రి వాతావరణ రీత్యా మేము ఇంకా తన ఆన్లైన్ ప్రేయర్ ద్వారా ఇంకా తను కలుసుకోవడానికి, నిన్ను స్తుతించి మయపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పాడిన పాటల ద్వారా, కీర్తన భాగం ద్వారా, స్తుతియారం ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇంతవరకు దేవా నీ దాసుని ద్వారా మాకు మంచి వర్తమానం వాక్యాన్ని అందించినందుకు వందనాలు నాయన. దేవా నిజమేనైనా మేము ఇంకా తన బలాన్ని మాత్రమే కాదు నాయన, నీ వద్ద నుండి ఇంకా తండ్రి నీ ద్వారా మేము ఇంకా తండ్రి బలం పొందుకొని ఇంకా తండ్రి సంతృప్తి చెందుతున్నామేమో నాయన. ఇంకా తన బలం మాత్రమే కాకుండా ప్రభావాన్ని ఇంకా తండ్రి నీ ద్వారా కూడా మేము పొందుకొని ఇతరులకు మాదిరిగా ఉండి ఆ ప్రభావం ద్వారా ఇంకా తండ్రి ఇతరులను నీ రక్షణలోనికి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నాయన. దేవా ఇంకా తండ్రి నీ బలాన్ని, ప్రభావాన్ని మేము ఇంకా తండ్రి దేవా నీ శక్తి ద్వారా ఇంకా తండ్రి పరిశుద్ధాత్మ ఇంకా తండ్రి శక్తి ద్వారా మేము పొందుకొని దేవా ఈ లోకంలో ఇంకా తండ్రి మేము ఒక ఉప్పులాగా ఇంకా తండ్రి ఒక వెలుగులాగా దేవా ఇంకా తండ్రి నీ కొరకై దేవా అనేకులను నీ వైపు తిప్పే బిడ్డల్లాగా మమ్మల్ని తయారు చేయండి. అట్టి బిడ్డలుగా నేను ఇంకా తండ్రి మా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ ఉండుటకు కృప చూపండి. ఈ వాక్యాన్ని ఎవరెవరైతే విన్నారో నాయన ఇంకా తండ్రి వారందరి హృదయాల్లో ఇంకా తండ్రిని ఫలింప చేయండి దేవా. వారందరూ కూడా ఈ విన్న వాక్యం ద్వారా ఇంకా తండ్రి కట్టబడుటకు, వారి జీవితాలు ఇంకా తండ్రి సరిచేసుకొని దేవా ఇంకా నీ బలాన్ని, నీ ప్రభావాన్ని పొందుకొని దేవా ఇంకా తండ్రి అనేకులకు ఒక మాదిరికరంగా ఉంటూ నాయన ఆ ప్రభావం ద్వారా ఇంకా తండ్రి ఇంకా తండ్రి మీరు ఇచ్చిన బలం ప్రభావం ద్వారా అనేకులను నీ రక్షణ మార్గంలోనికి నడుపుటకు, అనేకులకు ఇంకా తండ్రి మేము ఒక సమాధానకరంగా ఉండుటకు దేవా నీ బిడ్డలు అంటే ఏ రీతిగా ఉంటారో ఇంకా తండ్రి ఆ రీతిగా ఒక లోకానికి ఒక మాదిరిగా ఒక వెలుగుగా ఉండే బిడ్డలుగా ఇంకా తండ్రి నన్ను మా సంఘాన్ని తయారు చేయమని దేవా. ఇంకా ఈ ఆన్లైన్లో ఇంకా తను ఎవరెవరైతే దేవా విన్నారో వారందరి హృదయాలలో ఇంకా తండ్రి మీరు ఈ వాక్యాన్ని ఫలింప చేయమని, అదే రీతిగా నాయన ఎవరెవరైతే ఇంకా తన ఈ దినం ఇంకా తండ్రి ఆన్లైన్ ప్రేయర్లో ఇంకా తండ్రి దేవా పాలు పొందలేకపోయారో వారికి కూడా మరొక తరుణాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు సాక్ష్యాల కొరకు నేను సమయం ఇస్తున్నాను. మరి సాక్ష్యాలు చెప్పే బిడ్డలు సాక్ష్యం చెప్పండి. దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పే బిడ్డలు, దేవుని ద్వారా మేలు పొందిన బిడ్డలందరూ సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచు. ఓకే, అయితే అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు వాళ్ళు పేపర్ వర్క్ పోతే ఆమె ఏమనింది, నాకు ఫోన్ చేసి కంప్లీట్ గా అసలు నీ పేరు మీద ల్యాండే లేదక్క, నువ్వు ఏ ల్యాండ్ నాకు అమ్ముతా అంటున్నావు అనేసి అని అనింది. అంటే అదేందమ్మా, ఓనర్ని నేను, ఆ మొత్తం హోల్ అండ్ సోల్ ల్యాండ్ కి ఓనర్ని నేను అందరికి పంచిచ్చిన, నా మీద దాని మీద లేదేంటి, నువ్వు అట్లా అంటున్నావు ఏంటి అనేసి అని ఆమెతో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నాను. డిస్కషన్ పెట్టిన తర్వాత ఆమె అలాగే చెప్తుంటే, అమ్మ నువ్వు ఎక్కడైతే లాయర్ దగ్గర పోయినావో ఆయనతో ఒకసారి నాతో మాట్లాడిపించు, అప్పుడు నేను నమ్ముతా నువ్వు చెప్పేది అనేసి అని చెప్పిన. తర్వాత నేను నాకు తెలిసిన లాయర్స్ 2 ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడిన, అంటే రిజిస్ట్రేషన్ విధంగా మాట్లాడితే నీది నీ పేరు మీదనే ఉన్నదమ్మా అనేసి అని వాళ్ళు చెప్తే సరే అని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఒక కొన్ని డేస్ టైం తీసుకున్నాక, అంటే నాకు లోపల ఉంది మరి దేవా ఏంది, ఎక్కడ ఏం మిస్టేక్ జరిగిందో నాకైతే తెలీదు, నేనేమైతే చేయలేదు అనేసి అని నా లోపల నేను మదన పడుతూ ప్రేయర్ చేసుకుంటున్నా. మళ్ళీ తర్వాత నేను మాట్లాడిన లాయర్ అన్నయ్యతోని వాళ్ళ లాయర్ లైవ్ లో కలిసి మాట్లాడుకున్నారు. మాట్లాడినప్పుడు నా పేరు మీద లేదు అన్నది వాళ్ళు చూపించుకున్నారు. అంటే నేను పక్క వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం వల్ల నా ల్యాండ్ కొంచెం వాళ్ళ దాంట్లోకి పోయింది అనేసి అని పేపర్ ఆన్ పేపర్ ఉంది, కానీ ఫిజికల్ గా వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు, మా ఇల్లు మేము కట్టుకున్నాం, ఎవరిది వాళ్ళకే ఉంది. ఇంకా అన్నయ్య ఏమన్నారు, ఒక 2 times నేను దాన్ని మొత్తం రీవెరిఫికేషన్ చేసినాక నీకు చెప్తారా, అప్పుడు రా నువ్వు, ఇప్పుడు వద్దులే అనేసి అంటే సరే అన్నయ్య అన్నను. పాపకి చెప్పాను, మేమిద్దరం పర్సనల్ గా మా ఫ్యామిలీ ప్రేయర్ లో మేము పెట్టుకుంటున్నాము, మీ వరకు రానివ్వలేదు నేను, అది అంటే నాకే క్లారిటీ లేదు అందుకని రానివ్వలేదు. ఇంకా మొన్న ఏమైనా కానీ అనేసి అని చెప్పి వాళ్ళు మాట్లాడాలి అది అనేసి అంటే వాళ్ళని పిలిపించిన అన్నయ్య. అంటే ఆ అన్నయ్య ఏమన్నాడు, రిజిస్ట్రేషన్ చేసిన అతను, అరే ప్రభా నువ్వు అమ్మేసినవు దాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు అమ్మినవు, నువ్వు రాసి ఇచ్చినట్టుగా ఉన్నది, నువ్వు మర్చిపోయినవేమో అని అన్నారు అన్నయ్య వాళ్ళు. నన్ను లేదు నాకు ఉంది అన్న గట్టి నమ్మకంతో నీ దేవా ముందడుగేస్తున్నా, నన్ను అన్ని విధాలుగా నేను వెనక్కి లాగుతున్నారు, నన్ను అందరూ వెనక్కి లాగుతున్నారు, నేను ఎంత ముందు అడిగేస్తే అంత వెనక్కి లాగుతున్నారు, ఈ విషయంలో నేను వెనక్కి తిరగను, నా వల్ల కాదు, అక్కడ నువ్వే ఉండాలా అన్నట్టు నేను ప్రేయర్ చేసుకొని మొన్న వరంగల్ వచ్చానన్నయ్య. నేను వరంగల్ వచ్చి వాళ్ళని పిలిపించి అడ్వకేట్ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే వాళ్ళది మిస్టేక్ లేదు, మాది మిస్టేక్ లేదు, పేపర్ మాత్రము ఎవరైతే అది టైప్ చేసి ప్రిపేర్ చేసిండ్రో వాళ్ళది మిస్టేక్ ఉందన్నయ్య, వాళ్ళది మాత్రమే ఉంది. అవతల వాళ్ళు ఏమన్నారు, తనది తనకే ఉంచండి, మాది మాకే ఉంచండి, మేము ఇద్దరము లాస్ కావద్దు, మేము అబద్ధం చెప్పట్లేము, మాది మాకే, ఆమె దాంట్లో మాకు సంబంధమే లేదు, నేను ఆమె వైపు కూడా పోము కదా అనేసి అని చెప్పింది అన్నయ్య. అంటే ఇది నేను ఎంత మదనపడి ఎంత ప్రేయర్ చేసుకుంటున్నానో, నన్ను అన్ని విధాలుగా లాస్ చేసి ఈ విషయంలో కూడా లాస్ చేయాలని జనాలు ఎంతో చూస్తున్నారు. నేను ఈ విషయం కూడా అనుకున్నా, ఎవరో చెడగొట్టాలని అనుకుంటే కాదు, దేవుడు అనుకోవాలి, దేవుడు ఎప్పుడు అట్లా అనుకోడు, నేను ముందడుగేస్తున్నా అని నమ్మకంతో వేసిన అన్నయ్య. నేను ఈ రోజు నాది నాకే ఉందని తెలిసిందా, పేపర్ వర్క్ ఒకటి వాళ్ళు ఎలా క్లియర్ చేయాలి అనేది చేసే వర్క్ లో ఉన్నారన్నయ్య వాళ్ళు.
దేవుడు గొప్ప అంటే నాకు ఉన్న ఆధారాన్ని చెయ్యి జార్చకుండా నాకు ఆ ఆధారాన్ని అక్కడనే పెట్టిండు అన్నయ్య. ఆమేన్. ఇదే నా చిన్న సాక్ష్యం అన్నయ్య. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించింది కాక. మీరందరూ కూడా నా గురించి ప్రేయర్ చేయండి. నా ఆరోగ్యం బాగుండట్లేదు, నా కాళ్ళు నడవడానికి కూడా నేను కింద పడ్డాను కదా, చాలా ఇబ్బంది ఉంది. ప్రేయర్ లో పెట్టండి. మీ ప్రేయర్స్ ఎప్పటికీ మాతో ఉండాలి. నేను కూడా మీ అందరి గురించి ప్రేయర్స్ చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక. సమయం ఇచ్చిన అన్నయ్యకి వందనాలు. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్. ఇంకా సాక్ష్యం చెప్పే బిడ్డలు సాక్ష్యం చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి రమ్మ. నా సాక్ష్యం ఏమిటంటే, దేవునికి వందనాలు, వచ్చిన మీ అందరికి వందనాలు పేరు పేరు బట్టి. నాకు పెయిన్ అక్టోబర్ లో జూన్ లో ఆపరేషన్ అయింది. అప్పుడు షుగర్ టెస్ట్ క్లెయిమ్ చేస్తే అప్పుడు ఏం నార్మల్ గా ఉన్నాయి. తర్వాత అక్టోబర్ లో అంటే వీక్ అయినా ఎందుకని టెస్ట్ కి వెళ్ళిన నాకు డౌట్ వచ్చింది. షుగర్ టెస్ట్ చేయించుకుంటే షుగర్ వచ్చింది. అప్పటి నుండి దేవునికి ప్రేయర్ నా సొంత పేర్లు పెట్టుకొని చేసుకుంటూనే ఉంటాను. దేవా నార్మల్ ఉంచు అని అడిగిన దేవుణ్ణి. అదేవిధంగా దేవుడు నార్మల్ గా ఉంచిండు. ఇప్పటి వరకు మొన్న 2 months కింద అలా టెస్ట్ చేయించుకుంటే మొత్తం నార్మల్ గా అయిపోయింది. డాక్టర్ కూడా టాబ్లెట్స్ బంద్ పెట్టమ్మా అని అన్నారు. టాబ్లెట్స్ అవసరం లేదు, ఎప్పుడు ఇట్లనే డైట్ మెయింటైన్ అన్నారు. దేవునికి నేను నార్మల్ గానే ఉంచమని కానీ దేవుడు మొత్తం టాబ్లెట్ లేకుండా చేసినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి కూడా నా ఉదయపూర్వక వందనాలు. నా కోసం షుగర్ నార్మల్ ఉంచండి పేరు పెట్టినందుకు మీకు అన్నయ్యకు అందరికి వందనాలు, దేవునికి వందనాలు. గెలించుకుంటూ సాక్ష్యం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సాక్ష్యాలు చెప్పే బిడ్డలు సాక్ష్యం చెప్పండి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి? ప్రైజ్ లార్డ్ అన్నయ్య. మా ప్రైజ్ లార్డ్ రా, చెప్పండి రా. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. సమయం ఇచ్చిన అన్నయ్యకి, కూడి వచ్చిన మీ అందరికి నా చెల్లిస్తున్నా. నా సాక్ష్యం ఏంటంటే, అమ్మ గురించి మొన్న ఇట్లా బీపీ ఎక్కువయ్యి అన్నయ్య పడిపోయిందన్న రోజు ఇట్లా అమ్మ ఇట్లా పడిపోయి బాగా మెడల నొప్పులతో బాధపడుతుంది అన్నయ్య అన్న రోజు. ఆ నైట్ అన్నయ్య ప్రార్థనలో పెట్టిండు. ఆ రోజంతా కూడా అమ్మ బాధపడుతూనే ఉండింది. మళ్ళీ తెల్లారు ఫోన్ చేసి ఆ నైట్ అన్నయ్య బాగా బలంగా ప్రార్థనలో పెట్టి పేషెంట్ అందరు చేసిండ్రు. మళ్ళీ తెల్లారు ఫోన్ చేశాడు, ఎట్లున్నామంటే అమ్మ మెడల నొప్పులు బాగా సగం 12 గంటల నుంచి మెడల నొప్పులు అన్ని తగ్గిపోయినాయి, ఇప్పుడు బాగానే ఉంది, నా పని నేను చేసుకుంటున్నాను అంటే ప్రార్థనలో పెట్టించినానమ్మ పాస్టర్ అన్నీ చేసిండంటే. నేను వందనాలు చెప్పమ్మా, ఎప్పుడైనా మా గురించి ప్రార్థనలో పెట్టినా మాకు విడుదల జరుగుతుంది. మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాను అమ్మ కూడా బాధపడి చెప్పింది. అన్నయ్యకి మీ అందరూ అమ్మ గురించి చేసినందుకు మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నా. అమ్మని ఎంతో ప్రమాదం నుంచి దేవుడు తప్పించండు. ఆమెకి ఎన్నో అపాయాల నుంచి దేవుడు ఆమెను కాపాడుకుంటూనే వస్తుండు. మీ అందరు చేసినందుకు మీకు అన్నయ్యకి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నా. అదే రీతిగా అమ్మ సాక్షి అమ్మని ఆ రీతిగా దేవుడు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నా. నాన్న విషయంలో కూడా ఎన్నో సార్లు దేవుడు గొప్ప కార్యాలు చేసిండు మనందరి ప్రార్థనల వల్ల. అదే రీతిగా మళ్ళీ రాత్రి నాకు ఇట్లా అన్నయ్య అందరికి కలుపుతూనే ఉన్నాడు పేరు, ఇంకా శైలజ అక్క చేస్తుంది. ఇంకా నాకు తెలియకుండానే ఇట్లా స్వరంలాగా మస్తు ఘాటుగా గుండెంతా మంట, అదొక ఘాటు పొరలాగా పోయింది దగ్గు. నాకు ఎంత అయ్యో మయమైపోతున్నా, ఎట్లా చేయాలి దేవా, ఇంత మంట వస్తుంది, చేతంతా మండుతుంది, నొప్పి వస్తుంది. నాని నేను అటు ఇటు ఆగంగా తిరుగుతుంటే ఏందమ్మా నాని అంటుండు. మస్తు భయంకరంగా ఎట్టుంటదో అనుకున్న దేవుడు. ఆ రీతిగా అన్నయ్య ఇట్లా ఉంది నాకంటే మీరందరూ ప్రార్థించిండ్రు. ఆ ప్రార్థన అంతా అయిపోయేసరికి నాకు ఈ మంట అంతా తగ్గి కొంచెం మంచిగా రిలీఫ్ అయింది.
దేవుడు నన్ను కూడా ఎంతో స్వస్థపరిచిండు. నా యొక్క ఈ ఛాతి మంట నుంచి అసలుకి ఆ స్వరము అసలుకి అట్లా భయంకరంగా వచ్చింది. ఆ స్వరం ఇట్లా ముక్కలకు ఘాటు వచ్చినట్టు అసలు అనుకోకుండా వచ్చేసింది ఆ స్వరం. దేవుడు ఆ ప్రమాదం నుంచి నన్ను తప్పించిండు. అసలుకి ఎట్లుంటదో అనుకున్నా, అంత అయోమయంలో అయిపోయినా దేవుడు ఇట్లా ప్రార్థనలో చెప్పినాక మీరు అందరు ప్రార్థన వరకు నాకు మంచిగా రిలీఫ్ అయ్యి దేవుడు తగ్గించిండు, నన్ను కూడా స్వస్థపరిచిండు. ఇంకెప్పుడు ఇట్లా ఈ స్వరం రాకుండా మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థనలు పెట్టాలని కోరుతున్నా. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్నయ్య ఓకే సాక్ష్యాలు ఇంకా ఓకే చెప్పండి రమ్మా. నాన్నగారి విషయంలో, అమ్మగారి విషయంలో, అత్తయ్య గారి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసిండు. అదే విధంగా దేవుడు నాన్నగారికి నొప్పి అప్పుడప్పుడు వస్తున్నాయి, నా అంత నొప్పి లేదు. దేవుడు పుట్టినందుకు స్వస్థపరిచినందుకు దేవుడికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అదేవిధంగా అమ్మకు కూడా అప్పుడు టెస్ట్లకు వెళ్తే మీరు అన్నయ్య మీరు చెప్పినట్టు ఏం టెస్టులు నార్మల్ వస్తుందా, టెన్షన్ పడకుండా అన్నారు అన్నయ్య. అదే విధంగా అమ్మకు కూడా నార్మల్ వచ్చింది, టాబ్లెట్ వాడుంది తగ్గుతుంది అని అన్నారు డాక్టర్ గారు. అత్తమ్మ విషయంలో గతంలో అదే విధంగా నొప్పి వేస్తుంటే ఏం కాదురా అన్నట్టుగానే అదే విధంగా ఇప్పుడు 2-3 నెలల బట్టి ఏం నొప్పి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కొంచెం మోషన్స్ నొప్పి వస్తుంది. నిన్న పోతే మళ్ళీ అన్ని టెస్టులు చేస్తే అన్ని నార్మలే ఉన్నాయి. అమ్మ నువ్వు టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు, దేవునికి వందనాలు అన్ని నార్మల్ వచ్చిన చేసినందుకు. అదే విధంగా మీ అందరికి వందనాలు. మా నాన్న గురించి, మా అమ్మ గురించి, మా అత్తమ్మ గురించి పేరు చేసినందుకు మేము పేరు బట్టి కృతజ్ఞతలు అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. అన్నయ్య కూడా వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అదే విధంగా మా కుటుంబం, మా అమ్మ వాళ్ళ కుటుంబానికి, మా అత్తమ్మకు, మా కుటుంబానికి ఇదే విధంగా ప్రేయర్ చేసి అప్పుడు ఏ బలహీనతలు ఏమికుండా ప్రేయర్ చేయండి, సొంత ప్రయత్నం పెట్టండి. అందరికీ వందనాలు, దేవునికి కూడా వందనాలు, స్తోత్రం చూస్తున్నా. ఆమేన్. మా చాలా చక్కటి సాక్ష్యాలు విన్నాం. ఇంకా సాక్ష్యాలు చెప్పే బిడ్డలు ఇంకెవరైనా ఉంటే చెప్పండి. నేను చివరి ప్రార్థన చేస్తున్నాను. మరి అందరూ కూడా చివరి ప్రార్థనలో సాగండి. మరి ఈరోజు కానుకలు కూడా ఎత్తబడతాయి. ప్రత్యేకంగా స్కానర్ నేను మీకు వాట్సాప్లో పెడతాను. ఎవరెవరైతే కానుకలు ఇచ్చే బిడ్డలు స్కాన్ చేసి మీరు దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించండి. వాట్సాప్లో నేను స్కానర్ పెడతాను. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఆ స్కాన్ చేసి పంపిస్తే నేను ప్రార్థన ప్రతి ఒక్కరి కొరకు కూడా చేస్తానని మరొకసారి మీకు తెలియజేస్తాను. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసినట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నిన్ను స్తుతించి నీ నామాన్ని గణపరచుటకు నీవు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ఇంతవరకు ప్రభువా ఈ యొక్క ఆదివారపు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి నీకు వేల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మొదటిగా సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మరి ఒక్కొక్క బిడ్డ నీ సన్నిధిలో ఎంతో బలపడుతూ మరి అద్భుతాలు చవి చూస్తున్నారు. నిజమే నాయన, నీవు ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా ఉండి మరి బిడ్డల జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుకై నీకు వేవేల వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రభువా ఈ కడవరి దినాల్లో నేను నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ ప్రభువా మేమైతే నీ సన్నిధిలో ప్రతి దినము గొలుసు ప్రార్థనలో ఏకీభవించడానికి మా సంఘ బిడ్డలందరికీ చక్కటి భాగ్యాన్ని మీరు ఇచ్చారు. అవునాయన, గొలుసు ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే రాత్రికాల సమయంలో అందరూ పడుకునే సమయంలో ఎంతమంది అయితే మరి గొలుసు ప్రార్థనలు పాల్గొంటున్నారు. నిజంగా వారందరి జీవితాల్లో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు. మరి సంఘేతరుల జీవితాల్లో సంఘానికి వెలుపటున్న వారి పట్ల కూడా నీవెన్నో గొప్ప కార్యాలు చేశావు. ఈరోజు సాక్ష్యం చెప్పిన మరి సహోదరి మరి ప్రభా శైలజ సిస్టర్ని బట్టి నీకు వందనాలు. వారి పట్ల మరి అలాగే వారి యొక్క తల్లిదండ్రుల పట్ల మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. అలాగే మొదటిగా సాక్ష్యం చెప్పిన సహోదరి పెద్ద పవిత్రని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. తన ల్యాండ్ విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి వందనాలు. తన ల్యాండ్ కూడా మరి ఆ యొక్క హౌస్ కూడా త్వరగా డిస్పోజ్ అవ్వడానికి నీ అద్భుతం చేయండి. అలాగే సాక్ష్యం చెప్పిన నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పి నీ నామాన్ని మహిమపరిచిన సహోదరి ప్రశాంతిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి.
మరి వారి అమ్మగారి పట్ల మీరు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వేవేల వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినం విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. ఎంతమంది బిడ్డలైతే లైవ్ ద్వారా కూడా ఏకీభవించారో వారందరినీ కూడా దీవించండి. అవునైనా మేము కేవలం నీ బలాన్ని పొందితే ప్రయోజనం లేదు, కానీ బలముతో పాటు నీ ప్రభావాన్ని కూడా మేము మా జీవిత కాలంలో చూసి అనేకులకు నీ ప్రభావాన్ని కూడా తెలియపరిచే బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. మేము చూడడమే కాదు, నీ బలాన్ని ప్రభావాన్ని మాలో నుండి ఇతరులు కూడా నీ ప్రభావాన్ని చూడడానికి, మాలో ఉన్నవాడా ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడవని అనేకులు భక్తులు కూడా ఆ ప్రభావవంతమైన నీ నామాన్ని పరిచయం చేశారు. ప్రభావవంతుడైన నిన్ను ఈ లోకానికి పరిచయం చేశారు. అలాంటి గొప్ప భాగ్యాన్ని మాకును మా సంఘ బిడ్డలకును లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును దయచేయండి. ఈ దినం ప్రభువా, మరి నీ కొరకు ఎంతమంది బిడ్డలైతే కానుకలు ఇవ్వబోతున్నారో వారందరినీ కూడా దీవించండి. కానుకలు, కృతజ్ఞతర్పణలు, దశమ భాగములు నీ సన్నిధిలో అర్పించే బిడ్డలను బట్టి కూడా వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎంతమంది బిడ్డలైతే మరి ప్రభువా నీ సన్నిధిని అనుభవించారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా మీరు దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ దినము ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని నీ చేతుల్లో ఎత్తిపడుతున్నాం. ప్రార్థనలు ఏకీభవించిన సహోదరి మరి షీలా టైసన్ వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతని మహిమలో తీర్చండి. ప్రశాంతి, బ్రదర్ జేమ్స్ వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వారి పట్ల మీరు చేసిన గొప్ప అద్భుతాన్ని బట్టి కూడా వందనాలు. వారిలో ఉన్న ప్రతి అనారోగ్యతను కూడా దూరపరచండి. బ్రదర్ జేమ్స్ గారిని కూడా తాకండి, స్వస్థపరచండి. అలాగే సిస్టర్ శైలజ, మరి బ్రదర్ కరుణాకర్ వారికి ఇచ్చిన కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. అలాగే వారికి ఉన్న ప్రతి సమస్యను మీరు తొలగించినందుకు మీకు వందనాలు. అలాగే సిస్టర్ పెద్ద పవిత్ర వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వారి కుటుంబాన్ని మీరు దర్శించి బలపరచండి. నీ కృపతో ఆవరించండి నాయన. అలాగే మరి ప్రభువా నీ సన్నిధిలో ఏకీభవించిన మరి ప్రభువా మా యొక్క సంఘ సభ్యులు సహోదరి మమత, రవి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారిని కూడా దీవించండి, బలపరచండి, నీ కృపతో ఆవరించండి. అలాగే నీ సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించిన సహోదరి మరి ప్రభువా మరి స్వప్నదాసుని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. అలాగే ప్రార్థనలు ఏకీభవించిన మరి రూపాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే వారికి ఉన్న ప్రతి అవసరతని మహిమలో తీర్చండి. అలాగే మరి ప్రభువా మరి లలిత, రాజ్ మరి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభువా ప్రార్థనలు ఏకీభవించిన హానోక్, మరి పద్మారావు, మరి అలాగే మధురిక, మరి అలాగే ఇచ్చిన మరి కుమార్తెను కూడా దీవించండి, బలపరచండి. ఈ దాసునిగా నన్ను కుటుంబాన్ని కూడా మీరు మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇంకా ఈ ఆన్లైన్లో ఎంతమంది బిడ్డలైతే ఈ దినం రాలేకపోయారు మా సంఘ బిడ్డలను వారికి కూడా మరి ఒక తనం దయచేయండి. వారిని కూడా మీరు బలపరచండి. ఈ దినము ప్రత్యేకంగా ఈ వారం సరిపడా కావలసిన నీ బలము, నీ ప్రభావము, నీ శక్తి మాకు దయచేయండి. మేము కేవలం రక్షణ పొందడమే కాదు, నిరీక్షణలో కొనసాగాలి, మహిమను పొందాలి, కృప నుండి కృపలోకి వెళ్ళాలి. అలాంటి కృప మా సంఘ బిడ్డలందరికీ మాకును దయచేయమని మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, జిల్లా నాయకులందరి రక్షణ కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో శాంతి, సమాధానం, నెమ్మదిని సమృద్ధిగా దయచేయండి. మా ఇరుగు పొరుగు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం, వాటిని రక్షణ దయచేయండి. అలాగే మా దేశంలో నెలకొని ఉన్న తుఫాన్ పరిస్థితులను కూడా సద్దుమణిగింప చేయండి. చక్కటి వర్షాన్ని అయితే ఇస్తున్నారు, పంటలు నష్టపోని వర్షాలు దయచేయండి ఆయన. ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యలకు పాల్పడకుండా నీ అద్భుతం చేయండి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు